వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుని నాయన ఉదయకాలం నాయన మేమందరం కలిసి నాయన నిన్ను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి నీవు ఇచ్చిన మహద్భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రములయ్యా. అయ్యా నేను ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచింది ఆయన నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చేందుకు దేవానికి వందనాలు స్తోత్రములయ్యా. అయ్యా గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపం దయతో క్షమించండి అయ్యా. ఎవరెవరు అనారోగ్యంతో ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి, కాచి కాపాడండి ప్రభా. వారి ప్రార్థనలు మీరు చెవియొగ్గి ఆలకించండి. నా హయానికే స్తోత్రములు స్తోత్రములయ్యా. నా దేవా నా యేసు రాజానికే వందనములు స్తోత్రములయ్యా. అయ్యా నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపం దయతో క్షమించండి అయ్యా. అయ్యా ఈ పరిశుద్ధ దినాన ప్రభా నీ బిడ్డల వాక్యం ప్రకటించబోచుండగా ఆయన ఆ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకొని మీరు సిలువు చాటును మరుగుపరిచినైనా మీరే మాతో మాట్లాడమని అయ్యా మా ప్రాణాలకు తృప్తి కలగ చేయండి. దేవానికే స్తోత్రములయ్యా. వినగల హృదయాన్ని వినగల చెవులు గ్రహించుకున్న హృదయం దయచేసి వాక్యానుసారంగా మా జీవితాలను సరి చేసుకోవడానికి నీ కృప దయచేయండి. నీ కృప మెండుగా మా అందరు కుమ్మరించండి. దేవానికే స్తోత్రములయ్యా. అయ్యా కరికరించండి, కాచి కాపాడండి ప్రభ. అయ్యా మా ప్రార్థనలు మీరు చెవి ఆలకించండి. నాయనానికే వందనములు స్తోత్రములయ్యా. గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సమస్యలు మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతారు నాయన. అయ్యా తండ్రి నీ బిడ్డలను మీరు స్వాధీనపరచుకొని మీరు మాతో మాట్లాడమని ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయండి. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. నాకు చిన్న సందేహం ఒకటి వచ్చినది. చిన్న సందేహము ఏంటంటే పోయిన కాలములో ఇక్కడ చాలా మంది అనేక వ్యాధులు జబ్బులు ఇంకా అనేకమైనటువంటివి ప్రజలను చాలా హింసపెట్టినాయి కదా. అప్పుడు ఏం చేశారు, ప్రజలందరూ చర్చికి పోవటం కూడా కష్టమయ్యింది. చర్చికి వెళ్ళటం కూడా కరోనా. మరి అప్పుడు దినములలో మరి భక్తులందరూ మీరు శక్తి బాలేదు, మీరు నరకానికి పోతారు, మీరు రక్షణ లేకుండా ఉన్నారు, మీరంతా ఎక్కడ పోతారు, ప్రార్థన ఆలయానికి పోయారు, మీరంతా ఎక్కడికి వెళ్తారు, నరకానికి వెళ్తారు అని చెప్పారు కదా. చెప్పారా లేదా? చర్చి కనుక మీరు పోకపోయారంటే మీరు ఏమవుతారు అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు చర్చికి పోయారు, అలాగనే చర్చికి ఒకవేళ పోలేకపోతే ఎక్కడికి వచ్చారు, వచ్చారు కదా, ఎత్తుకుంటూ పలానా చోట వాక్యం ఎక్కడ వినిపిస్తుంది, వాక్యం పట్టుకుందాము, ఇందాము, మాటలు చెప్తే ఇందాము అని ఆలోచన చేశారా లేదా? అంటే ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా వెళ్తారు, మోక్షానికి వెళ్తారు, రేపు మాత్రం మోక్షానికి పోరండి అనే అభిప్రాయం కలిగి ఉన్నారుగా. అట్లా ఉండకూడదు. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. వాక్యం అక్కడ వినాలి, వాక్యము వినాలి. ఇది దేవుని చిత్తము. దేవుని చిత్తమును జరిపించువాడు నిత్యము ఉంటాడు. చూడండి మత్తయి 20:50. మత్తయి 12:20. ఇదిగో శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరి అని నా తల్లియు అని ఉన్నాను. ఆమేన్. ఆయన చిత్తము చొప్పున చెప్పినటువంటి వాడు మాత్రమే
నా సహోదరుడు గాని నా సహోదరి, నా నా తల్లి అయిన సహోదరి గాని నా తల్లి తల్లి అయిన ఆమేన్. ఈయన నా అందుకని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆలోచన చేస్తే కాదు, దేవుని చిత్తము, దేవుని చిత్తం. వినాలి నువ్వు. అంతేగాని వాళ్ళ అనవసర కొంతమందిని డిస్టర్బ్ చేయటం జరుగుతుంది. అక్కడ వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఎక్కడికన్నా దేవుని వాక్యము వినటానికి బయలుదేరిపోవాలి. వాక్యం ఎక్కడ ఇది సంఘ స్థాపన ఇది చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చెబుతున్నాను, మీరు ఎక్కడికైనా పొండి, ఇక్కడికి కూడా రండి, మాత్రం వినండి. దేవుడు మాకు బయలుపరిచాడు, అనేక విషయాలు మాకు బయలుపరిచాడు. ఆ బయలుపరిచినటువంటి సంఘాలు మీరు తెలుసుకోండి, మీరు పట్టుకోండి. అంతేగాని మాకు డబ్బులు అవసరం లేదు, మాకు ఏ అవసరం లేదు. మేము కేవలం దేవుని కొరకు మాత్రమే చేస్తున్నాము. కాబట్టి మీరు కష్టపడండి, రండి, దేవుని కొరకు కష్టపడండి. ఆమేన్. ఎందుకంటే ముందు భయంకరమైన రోజులు రాబోతున్నాయి, మీరు గ్రహించలేరు. ఆ భయంకరమైన దినములలో చర్చి దొరకవచ్చు, దొరకపోవచ్చు, చెప్పలేము. కానీ మనం మాత్రం ఎల్లప్పుడూ ఖచ్చితంగా జూమ్లో అవకాశం ఉంటుంది. కనుక మనము మన తండ్రి చిత్తము ఏమిటో దాని ప్రకారంగా చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయము 10వ వచనం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. ఆమేన్. ఆమేన్. బెదర్ గారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును. ఆమేన్. ఇక్కడ పోయిందమ్మా, అందుకే మళ్ళీ చదివాను బ్రదర్ గారు. మళ్ళీ ఒకసారి పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. నెరవేరినట్టు నెరవేర్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు గనుక నా తండ్రి చిత్తము చేసినట్టయితే నా సహోదరుడుగా, నా సహోదరిగాను, నా తల్లిగాను ఉంటావు. కాబట్టి నా తండ్రి యొక్క నెరవేర్చున్నట్లు ఏం చేయాలి? నెరవేర్చాలి. అంతేగాని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు మాటలు మీరు నచ్చకూడదు. అలాంటి అక్షరాలు మీరు విశ్వసించిన వారు కారు. చాలా ఖండితంగా చెప్తారు వాళ్ళు. మంచిదే, మంచిదే, కానీ ఇది కూడా కావాలి. దేవుని వాక్యం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి మీరు దొరకాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకని రాకూడదు, పోకూడదు, మా సంఘానికే వెళ్ళాలి. మీరు మా సంఘములోనికి పోతేనే మీకు రక్షణ, లేకపోతే మీరు పోలేరు. ఏమిటండి అన్యాయము? అది అన్యాయం కదా? సహోదరుని ప్రేమించలేదా? ఏమండి, మీ సహోదరుని ప్రేమించలేరా? ప్రేమించాలి.
నా సంఘానమే మా సంఘానమే అని మాట్లాడితే న్యాయము కాదండి. కాబట్టి ఆయన బిడ్డలను ప్రేమించండి. యోహాను 6:40. అరవై 40 ఆరో అధ్యాయం 6వ అధ్యాయం 40వ వచ్చాను. నేను చెప్తుంది కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. అంచె దినమున ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనందు విశ్వాసముంచు ప్రతి మాడును నిత్య జీవము పొందుతాడు. పొందితే నా తండ్రి చిత్తము. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, మీరందరూ నిత్య జీవము పొందడం కదా ఆయనకి ఇష్టము. మీకు ఇష్టం లేదా? ఇష్టమే. ఆయన అంటే మీరు చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పిన నేను చెప్తున్నాను యథార్థము. నేను అవునా కాదా అని చెప్పినప్పుడు మీరు మాట్లాడపోయారంటే అది అక్కడ కౌంట్ చేయబడింది. దేవుడు నా మాట ఎప్పుడు వింటాడు. జాగ్రత్త. నేను ఏ పరిస్థితి నుంచి నన్ను తీసుకొచ్చున్నాడో ఆయనకు తెలుసు. కాబట్టి నా మాట అప్పుడంటే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనందు విశ్వాసం ఉంచాలి. ప్రతి వాడు కూడా నిత్య జీవము పొందటము నా తండ్రి చిత్తము. హల్లెలూయా. హెబ్రీలు 11వ అధ్యాయము 39వ వచనం. హెబ్రీలు 11వ అధ్యాయం 39వ వచనం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచెను కనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. వాగ్దాన ఫలమును ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ఆమేన్. హల్లెలూయా. తనకు సిద్ధమైనటువంటి అన్ని శ్రేష్టమైన అన్ని మన కోసం మనం అర్పించాడు. దేవునికి దేవాహ మగ్నం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీ 10:36. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి కలిగి ఉండుట అవసరమై ఉన్నది. ఆమేన్. దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొంది నిమిత్తమై అవసరమై ఉన్నది. చాలా ఓర్మి ఓర్పు కలిగినటువంటి వారుగా మీరు ఉండాలి. దేవుని చిత్తము మీరు నెరవేర్చున్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యోహాను 6:38. 6:38 బ్రదర్. 6:38. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆమేన్.
పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. ఆయనేమో ప్రతి విషయములో తండ్రి చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అతను యేసుక్రీస్తు విశ్వసిస్తున్నాడు. అలానే తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. కాబట్టి మనము కూడా ఎవరు మాట్లాడాలి? ఆయన చిత్తము చొప్పున ప్రభు చెప్పినట్లుగా మనము వినాలి. తండ్రి యొక్క చిత్తము నెరవేర్చినటువంటి వారు. ఎందుకంటే తండ్రి చిత్తము చొప్పున ప్రభు అయిన యేసుక్రీస్తు చేరాడు. ఈయన ఆయన చేసినంతంతా నువ్వు గనక చేసినట్టయితే నువ్వు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లే. అవును. ఆమేన్. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట ఎవరు? ఆయన యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రతి కూడా యేసు ప్రభు తండ్రి దేవుని కుమారుని అనుసరించినట్టు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని తండ్రి చిత్తాన్ని నువ్వు చేస్తున్నావు. యేసుక్రీస్తు చిత్తం చేశాడు. చిత్తం మనం ఆయన అనుసరిస్తున్నాము. కాబట్టి మనం ఇప్పుడు ఆయన చెప్పిన ప్రతి మాట మనము చేస్తున్నాము దేవునికి. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీ 6:6 మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లుగా కంటికి కనబడ్డకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించచ్చు మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఎట్లా అండి? ఇష్టపూర్వకముగా దేవుడికి సంతోషపెట్టువారుగా, సంతోషపెట్టేవారుగా కాక దేవునికి ఇష్టమైనట్టుగా, దేవుని చిత్తపూర్వకంగా క్రీస్తు దాసులమని ఎరిగి, క్రీస్తు దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించచ్చు మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనుషుల సంతోష పెట్టాలి వాళ్ళుగా ఉండకూడదు. కానీ మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు దేవుని చిత్తమరిగి నడిచినటువంటి క్రీస్తు యేసు ఆయన దాసులమని ఎరిగి, క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనఃపూర్వకముగా జరిగించాలి. ఆమేన్. ప్రభువునకు చేసినట్టుగా ఇష్టపూర్వకముగా చేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లూకా 6:30 నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము. లూకా 6 అడుగు ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవు వాని వద్ద దాన్ని మరలా అడగవద్దు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలి? నిన్ను అడుగు ప్రతివానికి క్షమించుడి, అప్పుడు మీరు క్షమాపణ పొందుతారు. ప్రేమించుడి. అది తండ్రి చిత్తము. మీరు ఏం చేయాలి? ప్రతివానికి ఇవ్వాలి. హల్లెలూయా. 4:3
మొదటి తెస్సలోనిక 4:3. మీరు మీరు పరిశుద్ధులగుటయే. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. హల్లెలూయా. మీరు పరిశుద్ధులగుట మాత్రమే ఆయన చిత్తము. మీరు జారత్వమునకు దూరముగా ఉండాలి. అది దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. ప్రతి విషయము జాగ్రత్తగా చూసుకోవాలి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. నేను పరిశుద్ధుల లగునట్టు ఉన్నాడా? మీరు పరిశుద్ధ లగుతున్నారా? లేకపోతే జారత్వము మీకు దూరముగా ఉన్నారా? మీరు దూరంగా. కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మొదటి శిష్యులని 5:18 5 అధ్యాయం 15. ప్రతి ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆమేన్. మీ విషయంలో దేవుని ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. 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 చెప్తున్నాడు హెబ్రీస్ 10:7-9 నీ చిత్తము ఆయన నీ చిత్తము నెరవేర్చును. ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఆమేన్. సహోదరుడు సహోదరి తల్లియు తండ్రి పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరాలి. నెరవేరుతుంది. విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం ఉంచితే తండ్రి చిత్తము పొందినటువంటి వారు విశ్వాసము ద్వారా వాగ్దాన ఫలము అనుభవించవలసినటువంటి వారు మనం. ఆమేన్. ఓపికగా ఓర్మితో కలిగి ఉండాలి. కాబట్టి పరిశుద్ధతను మీరు పరిశుద్ధులై జాగ్రత్తను దూరముగా ఉండటం దేవుని చిత్తమైన. మీరు మనుషుల ఇష్టము ప్రకారముగా ఉండకూడదు. ఆయన దాసులు మీ ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చిత్తము. కనుక మీరు నిన్ను అడిగినటువంటి వాడు ఎవరైనా క్షమించాలి. అతను క్షమించబడతాడు. అతను నీవు సహాయము చేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మనము దేవుని చిత్తము చేసే వారంగా మనం ఉండవలసినది. మనుషుల చిత్తమును మనకి లేపాలని ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు. వాళ్ళ మనుషులకు అవసరం లేదు. అర్థమైందా? అట్లాగనే చెప్తే ఒకవేళ నేను ఇప్పుడు పిలుస్తాను, ఏది కరోనా తెగులు వస్తే వాళ్ళు
ఏ చర్చికి వెళ్ళి వాక్యం చదువుతారండి? చదువుతారా మీరు? లేదు 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 అర్థంగా మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడతారు. చర్చి జరుగుతుంది. అందరు పెద్దని చెప్పారు, మా చర్చికి రాకపోతే మీరు నరకానికి పోతారని, మా మా జరగద్దని. ఏమండి ఇది? మీరు పొండి, మీరు పొండి. అక్కడికి కూడా పొండి, ఇక్కడికి రండి. కానీ నీవు ప్రతి చోట వాక్యం వినాలి. చోట దేవుని వాక్యము వినాలి. వినాలి. వినుట వల్ల విశ్వాసం పెరుగుతుంది. దేవుడు త్వరలో రాబోతున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. అవునమ్మా, నిజం. యేసు రానన్నాడు, త్వరలో వస్తున్నాడు. నువ్వు రాలేకపోతే తర్వాత కూడా నువ్వు రాలేవు. అయ్యో, నీవు రావాలి ఖచ్చితంగా. అన్ని కూడా మీకు ప్రభు మీకు తెలియజేస్తున్నాడు కనుక ప్రతి ఒక్క విషయాన్ని గ్రహించండి. దేవుడు మీకు సహాయం చేయును గాక. మౌన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు చెప్పమన్న మాటలేను చెప్పి ఉన్నాను ప్రభువా. నా ప్రభువా, నా దేవా, నా యేసు ప్రభువా, నీ వాక్యము నీది, వాక్యము నీది ప్రభువా. నేను మాట్లాడలేను, మాట్లాడలేదు, కానీ నువ్వు మాట్లాడుతున్నావు. నీకు స్తుతి ఘనం మహిమా ప్రభావములు యుగములు యుగములు కలుగును గాక. కాపాడమని యేసుక్రీస్తు ప్రభు నామం వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరం ఒకసారి ఒక